తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక అనే కంటే కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పత్రికే ఆంధ్రజ్యోతి. దాంట్లో కొన్ని కథనాలు వచ్చినాయి, చంద్రబాబు గారిని అటెన్షన్ అంటూ, లేకపోతే మన P4 అన్నటువంటి అంశం. సరే, ఇందులో పరిష్కారం అయిపోయినాయి అంటే మళ్ళీ వీళ్ళు రాస్తారు, అది పక్కన పెడితే తెలుగుదేశంలో ఎవరన్నా తమ ప్రత్యర్థిని దెబ్బగొట్టాలనుకున్నా, తమ మాట నెగ్గించుకోవాలనుకున్నా ఇదే పత్రికని అడ్డుపెట్టుకుని ఈ పత్రిక జర్నలిస్టుల ద్వారానే వార్తలు రాయించుకుంటారు. తద్వారా ఓ రకంగా తెలుగుదేశం పార్టీని పూర్తిగా తమ పాయింట్లో నడపాలని కోరుకుంటారు, కానీ చంద్రబాబు గారు అవి పట్టించుకోరు. ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న ఒక స్టోరీ రాసుకొచ్చారు. ఎవరికో ఒక అతనికి పెరోల్ ఇచ్చారు. వాడు ఇంతకుముందు మర్డర్ కేసులో నిందితుడు గతంలో పారిపోయాడు, మళ్ళీ లొంగిపోయాడు, వాడికి పెరోల్ ఇచ్చారు ఓ నెల రోజుల పాటు. ఇది ఎట్లా ఇచ్చారు అన్నది నిన్న పొద్దున ఈనాడు జ్యోతి ఆ వార్త రాయడం, మధ్యాహ్నానికి ఆ పెరోల్ రద్దు చేసి అతన్ని మళ్ళీ జైల్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఇవాళ కూడా జ్యోతి రాసుకొస్తున్నటువంటిది ఎవరు దీని వెనకాల ఉన్నటువంటిది. సాధారణంగా పెరోల్ అనేటటువంటిది జైలు అధికారి ఇవ్వడు, లేదా పోలీసు అధికారులు ఇవ్వరు, ఎమ్మెల్యేలు ఇవ్వరు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే ఇవ్వరు. హోంశాఖ ఇస్తుంది. హోంశాఖలో అధికారి ఎవరు, మంత్రి ఆదేశాల మీదకి రావాలి. హోంమంత్రికి తెలియకుండా చేస్తే అధికారి తప్పు, హోంమంత్రికి తెలిసి చేస్తే హోంమంత్రే ఇన్వాల్వ్ అయినట్టు. అసలు ఏంటి ఈ పెరోల్ కథ? దీని వెనకాల ఏదన్నా ఆమె ఏమన్నా సీరియస్గా స్వతంత్రంగా, వాస్తవంగా హోంమంత్రి అని పేరుకే కానీ రాజకీయ కార్యకర్తగానే ఆమె మాట్లాడుతూ ఉన్నారు. జగన్ని విమర్శించడానికి, వైసీపీని తిట్టడానికి, లేదా పోలీసులు చేసేటటువంటి తప్పులను సమర్థించుకోవడానికి మాత్రమే ఆమెని వాడుతున్నారు తప్పించి నిజమైన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో ఆమె స్పందన నామమాత్రంగా ఉంటుంది. అదే సందర్భంలో హోంమంత్రి గారికి సంబంధించినటువంటిది చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర వహించేది ఫైర్ డిపార్ట్మెంట్. ఆ అంశాల మీద చాలా పెద్ద స్టోరీలు రాసి చివరికి ఆమెని అక్కడ పక్కన పెట్టించే పని చేశారు. ప్రభుత్వమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే పని చేశారు. ఇప్పుడు ఇది అంతే, హోంమంత్రి పర్యవేక్షణలో ఉండేటటువంటిది ఇది. దీని మీద రాసుకొచ్చారు. హోంమంత్రి అనిత గారి మీదనే ఏమన్నా కుట్ర చేస్తున్నారా? ఆమెకు అసలే పవర్స్ లేవు, ఉన్నటువంటిది స్వల్ప పవర్స్. కాకపోతే మిగతా పాత హోంమంత్రితో పోల్చుకుంటే బెస్ట్. ఎందుకు? నోరు విప్పి మాట్లాడేటటువంటి అలవాటన్నా ఉంది. సరే, పార్టీకి అనుకూలంగా సంగతి పక్కన పెడితే మాట్లాడే అలవాటన్నా ఉంది. ప్లస్ యాక్టివ్గా స్పందిస్తుంటారు. అలాంటి మనిషిని టార్గెట్ చేస్తున్నారా అన్నదే $1 మిలియన్ ప్రశ్న.